అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అన్మాస్కింగ్ పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ అనే దాన్ని ఇంకా ఇంకా బాగా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేది ఎట్లా అనే దాని గురించే చూడబోతున్నాము. పిసిఓడి అంటే మన అందరికీ తెలిసిందేంటి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. తర్వాత స్కాన్లో ఏం తెలుస్తుంది, పాలిసిస్టిక్ ఓవరీస్ స్కాన్ చూస్తే మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది ఈ చిన్న చిన్న చుక్కలుగా ఉంటుంది, ముత్యాల దండలాగా ఉంటుంది అనమాట. ఇది స్కాన్లో తెలుస్తుంది. మామూలుగా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. తర్వాత హార్మోన్లో వేరియేషన్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎల్హెచ్ అనే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ చేస్తాము, ఎల్హెచ్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉంటుంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా మనం అనుకున్నట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 to 3 months, అట్లా 6 months 1 year కూడా ఉంటుంది, కానీ తక్కువ మందిలో ఉంటుంది. కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది, కొంతమందికి చాలా తక్కువ మందిలో బ్లీడింగ్ హెవీగా అవుతుంది. ఒక 40 to 60% లావుగా ఉంటారు. సన్నగా ఉండేవాళ్ళు కూడా లీన్ పీసీఓఎస్ అంటాము. వీళ్ళకి ఇది కాకుండా ఏముంటుందంటే అన్వాంటెడ్ హెయిర్, వెంట్రుకలు ఎక్కువగా ఉంటుంది, మొటిమలు, పింపుల్స్ ఉంటుంది. హెయిర్ వచ్చి ఇక్కడ అలోపేషియా అంటాం, హెయిర్ ఫాల్ ఉంటుంది. నలుపుగా ఉంటుంది ఈ మెడ దగ్గర, ఇదంతా ఇది తక్కువ మందికే ఉంటుంది. బ్లడ్ టెస్ట్లో ఇందాక చెప్పాం ఏమేమి టెస్ట్లని. ఇది ఎందువల్ల వస్తుంది, మనం తినే ఆహారంలో చాలా మార్పు ఉంది. తర్వాత చాలా టాక్సిన్స్, పొల్యూషన్ అని చెప్తాం. అవి వచ్చినందువల్ల మనం తినే దాంట్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ వేస్ట్ టాక్సిన్స్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియని తయారు చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఆండ్రోజన్ అనే హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఎక్కడ, ఓవరీలో ఎక్కువ అవుతుంది. అందువల్ల మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది. ఇది 2 రకాలు. ఒకటి ఏంటంటే మనం తినే ఆహారం, తర్వాత పొల్యూషన్, టాక్సిన్స్, దీనివల్ల ఇన్సులిన్ ఎక్కువ అయ్యి అందువల్ల టెస్టోస్టెరాన్ ఎక్కువ అవ్వడం. ఇంకొకటి వచ్చి ఎల్హెచ్ అనే హార్మోన్, ఇది ఎక్కువ అయినా కూడా టెస్టోస్టెరాన్. ఎల్హెచ్ ఎక్కువ అవ్వడం అనేది మన ఆలోచన, మనకు డౌట్, నాకు కష్టం, ఇటువంటి ఫీలింగ్ అంతా ఉన్నప్పుడు ఉంటుంది. అది కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ చేస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ ఇదో చిన్న చిన్న చుక్కలు, ముత్యాల దండలాగా, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. స్కాన్లో చూస్తే ఇట్లా వెంటనే ఈ చివర్లో ఉంటుందన్నమాట ఇట్లా. సో డయట్లో ఏంటంటే మనం తీసుకుంటాం షుగర్, మైదా, ట్రాన్స్ ఫ్యాట్ అంటాం, ఈ డాల్డా అటువంటిది అంతా చేసి బయట తినే ఫుడ్, దాంతోపాటే ప్రిజర్వేటివ్, ఈ ప్యాకెట్ ఫుడ్లు అంతా ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తుంటారు. ప్రిజర్వేటివ్, కలరింగ్ ఏజెంట్స్, టేస్ట్ కోసం ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇదంతా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని కెమికల్స్, ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్ వాడతాము, తర్వాత షాంపూ, స్ప్రేస్, పర్ఫ్యూమ్, ఇటువంటిదంతా కూడా ఆ కెమికల్స్ అంతా పోతుంది మన తీసుకునేటప్పుడు, మనం ఇన్హేల్ చేసేటప్పుడు, మనం వాడేటప్పుడు. మనం ఇంకోటి ఏంటంటే మనం చేసే పని, అంటే మన టీవీ చూస్తాము, ల్యాప్టాప్ పెట్టుకుంటాం, సెల్ ఫోన్, ఈ టీవీకైనా ఏసీకైనా రిమోటే ఉంది, లేచి నడవడం తక్కువ అయిపోయింది. అట్లనే వంట ఇంట్లో అంటే మనకి మిక్సీ ఉంది, కుక్కర్ ఉంది, అది ఇదంతా పని చేసే ఇది తగ్గింది అంతకు ముందులాగా కాకుండా. బయట ఎక్కడైనా పోవాలంటే నడిచిపోవడం తక్కువ అయిపోయింది. సో దీనివల్ల మన యాక్టివిటీ తగ్గడం వల్ల ఏమవుతుంది, మజిల్ మాస్ తగ్గిపోయి ఫ్యాట్ ఎక్కువగా చేరిపోతుంది, అందువల్ల వెయిట్ వస్తుంది. నిద్రపోవడం తగ్గినా కూడా అది కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది. నిద్రపోవడం ఒక 3 hours తగ్గినా 4 to 5%
వెయిట్ పెరుగుతారు. ఇప్పుడు మనం నిద్రపోవడం కూడా చాలా వరకు లేట్ నైట్ వరకు మనం మెలుకుంటున్నాం. ఒక 9కి 10కి అంతా పడుకుంటే మంచిది. పడుకునే ముందు మనం ఈ టీవీ, ఈ సెల్ ఫోన్ ఒక 1 అవర్ ముందు చూడకుండా ఆపితే మనకి మెలటోనిన్ అనే హార్మోన్ బాగుంటే మనకి స్లీప్ బాగా పడుతుంది. మనం లేట్ నైట్ అప్పుడు వరకు టీవీయో సెల్ ఫోనో చూసేసి అప్పుడు పడుకుంటే అప్పుడు మనకి ఈ మెలటోనిన్ హార్మోన్ అంత ఈజీగా సెక్రీట్ అవ్వదు. నిద్ర కొంచెం సరిగ్గా పోకపోతే కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది, ఇన్సులిన్ హార్మోన్ పెరుగుతుంది అనమాట. అందువల్ల మెలటోనిన్ తగ్గిపోతుంది. ఫ్యాట్ ఎప్పుడు కార్టిసాల్ పెరిగినా ఫ్యాట్ డిపాజిషన్ వచ్చేస్తుంది. తర్వాత టెన్షన్ అనేది పాలిసిస్టిక్ ఓవరీస్లో మాత్రం టెన్షన్ అది ఒక కారణం. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల కూడా మనకి టెన్షన్ వస్తుంది. సో ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్ కాలేజ్ పిల్లల నుంచి పాలిసిస్టిక్ ఓవరీస్ టెన్షన్. ఇప్పుడు మనం తినే డయట్ మన సరిగ్గా వెయిట్ వచ్చి అది ఒక ఇది ఉంటే మామూలు మన టెన్షన్ వల్లనే పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. చదువునప్పుడే టెన్షన్, ఉద్యోగం చేస్తే అక్కడ ఒక టెన్షన్, పెళ్ళి చేసుకుంటే అక్కడ టెన్షన్, పిల్లకాయలు పుడితే దాని వాళ్ళకు టెన్షన్. సో ఈ టెన్షన్ వల్లనే పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. డయట్ అంతా ఒక్కొక్కసారి బాగా చేస్తారు కానీ ఆ టెన్షన్ వల్ల ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల టెన్షన్ వస్తుంది. కొంతమంది లావుగా ఉంటారు కదా, అమ్మ నేను లావుగా ఉన్నాను, నాకు ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉంది, నాకు మొటిమలు ఉన్నాయి. ఈ టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఈ టెన్షన్ ఎక్కువ అయినప్పుడు అది తగ్గడం కష్టం అవుతుంది. టెన్షన్ అయినప్పుడు మనం చెప్పిన కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతుంది. ముఖ్యంగా టెన్షన్ వల్ల వచ్చినప్పుడు ఇక వచ్చే కార్టిసాల్ 4 అవర్స్లో వస్తే మామూలుగా 4 అవర్స్లో వచ్చి తగ్గిపోవాలి. 16 అవర్స్ పడుతుంది అది తగ్గేదానికి. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఏదైనా మాట చెప్తారు, మనం అదే ఆలోచించాను, అట్లా చెప్పేశారే అని ఆలోచించే కొద్దీ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అందులో మనకేంటంటే ఈ మన గర్భసంచి, అండాశయం ఇదన్నీ కూడా పైన రిమోట్ కంట్రోల్ మైండ్లో ఉండే హైపోథాలమస్ అనే సెంటర్, అది వచ్చి సీట్ ఆఫ్ ఇమోషన్స్. మనం బాధపడే కొద్దీ ఇది ఎట్లా ఉంటుందంటే టెన్షన్ మాత్రమే ప్రిడామినెంట్గా ఉండేవాళ్ళు లీన్ పీసీఓఎస్ అంటారు. సన్నగానే ఉంటారు కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ మనసులో అది గట్టిగా పడిపోయి ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి సన్నగానే ఉండింది, ఆమె పిల్లల కోసం చూపించుకుంటే అన్నీ బాగుంది, అయినా రాలేదని ల్యాప్రోస్కోపీ కూడా చేసిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయినా ఆమెకి పిల్లలు పుట్టల. సో ఆమెకి అన్నీ బాగానే ఉండేది, ఎగ్ డెవలప్మెంట్ అన్నీ బాగా వచ్చేసింది. అప్పుడు ఆమెను అడిగితే ఆమె చెప్పింది, నేను పెద్ద కోడలు, రెండో కోడలకు కూడా పిల్లలు లేరు. ఇంకొక మాట అనేది, నేను అన్నిట్లో ఫస్ట్, స్కూల్లో కాలేజీలో అంతా. ఈ ఒక్క విషయంలో నేను మా అత్త మామ ముందు నేను ఫెయిల్ అయిపోతున్నా అన్నప్పుడు వాళ్ళ అత్త మామతో మాట్లాడి కొన్నాళ్ళు ఆమెతో ఈ విషయం మాట్లాడబాకండి, ఈమె ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అన్ని శారీరకంగా అన్నీ బాగుంది, బాగా గమనించండి, శారీరకంగా బాగుంది. ఆ టెన్షన్ పడినప్పుడు మనకు స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు మన ఆలోచన అనేది అంత బాగా అది పనిచేస్తుంది. స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు అయిపోతుంది. మనం ట్యూబ్లైట్ అన్నీ బాగా చేసి పెట్టినా ఏం లాభం. మీరు అడగొద్దు, ఈమెకి ఖచ్చితంగా వస్తుంది. 3 months తర్వాత మళ్ళీ మధ్యలో ఫోన్లోనే మాట్లాడాను, నువ్వు రాబాకు, వాళ్ళకేందే ట్రీట్మెంట్కి పోయినావు, అన్నీ అయింది, అయినా కూడా నువ్వు రాబాకు, ఫోన్లోనే బాగుంది, ఇప్పుడు నన్ను అడగట్లా, నేను ఫ్రీగా ఉన్నాను, సరే నువ్వు డయట్ ఎక్సర్సైజ్ వరకు చెయ్యి, నీకు ఖచ్చితంగా వస్తుంది. అట్లా అన్ని ఫ్యాక్టర్స్ చూసినప్పుడే మనం చెప్పగలుగుతాం. అందుకనే ఒక్కొక్కసారి మీకు ఏమైనా టెన్షన్ ఉందా, మీలో ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అని అడిగినప్పుడు వినేది ఇదంతా అడుగుతున్నారు అని అనుకోవద్దు. అట్లా ఉన్నప్పుడు ఆమె ఫ్రీ అయింది, 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ఎందుకంటే ఆమెకి పెద్ద ట్రీట్మెంట్ ఏం లేదు,
నీకు అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి అడగడం ఆపేశారు, డౌట్ పడడం ఆపేశారు. సో అందుకనే మనం చెప్తాం మామూలుగా, ఇంట్లో చెప్పేసేయండి 6 months, అవసరమైతే 1 year కూడా అవుతుంది, కానీ నేను ఖచ్చితంగా మంచి బిడ్డని నేను తీసుకుంటాను. ఇది మనం ఖచ్చితంగా అవుతుంది అని ఎందుకు అనుకోవాలి? శారీరకంగా బాగున్నప్పుడు, నీ ఎగ్ ట్యూబ్స్, థైరాయిడ్, హెచ్బి బాగున్నప్పుడు, కణాలు బాగున్నట్టు, కణాలు కొంచెం సుమారుగా ఉన్నా కూడా పర్వాలేదు, నీకు అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మీ లెవెల్లో ఇప్పుడు కరోనా తర్వాత మనం విటమిన్ లెవెల్స్ బాగుండాలి. అప్పుడే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అంటే విత్తనం లాగా. విత్తనం బాగున్నా మనం ఎరువేస్తాం, నీళ్ళు వేస్తాం ఇక్కడి నుంచి మెడిసిన్ సపోర్ట్కి. బాగా గమనించండి. పొలం బాగున్నప్పుడు అప్పుడు నువ్వు విత్తనం వేస్తే అది విసిరేసినా వచ్చేస్తుంది. పొలం అనేది ఇక్కడ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ పొర. అది ఏంటి? దాని డైరెక్ట్గా మైండ్తో రిలేషన్. అందుకే చాలామంది ఏం చెప్తారు, నేను ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నాకు రాలేదే, ఆపిన తర్వాత వచ్చింది అంటారు. ఒక ఆమె నాకు బాగా గుర్తు, ఆమె ఎప్పుడు అడిగింది, నేను ఎంతో బాగా పద్ధతిగా ఉంటాను అయినా నాకు రావట్లేదే. నువ్వు పద్ధతిగానో ఇది అనేది కాదు, నువ్వు సంతోషంగా ఉంటున్నావా అది అక్కడ. తర్వాత దీని గురించి ఆలోచించకుండా ఉన్నావా అది ఇంపార్టెంట్. సంతోషంగా ఉండడం, ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ సంతోషం అనేది మనం అనుకుంటున్నాం మామూలుగా ఉండడం, కానీ మనసు ఒక్కొక్కసారి కొంతమంది హస్బెండ్ చెప్తారు, నీకు ఖచ్చితంగా వస్తుంది చూడు, నువ్వు బాధపడబాకు. అది చూడండి, ఆ వర్డ్స్ ఎంత కరెక్ట్గా పడిపోయింది. అందరికి వచ్చింది, మనకు కూడా వస్తుంది. లేట్ అయినా మనకు వస్తుంది అంటే పాజిటివ్. నువ్వు బాధపడబాకు, నువ్వు టెన్షన్ పడబాకు అంటే అది పాజిటివ్ కాదు, అది సగమే. నువ్వు ఏమనుకుంటే, నువ్వు ఒక్కసారి ఆయన చెప్పిన ఏం గుర్తుపెట్టుకుంటే ఆమెకి ధైర్యం వస్తుందో, హోప్ వస్తుందో, అటువంటి మాటనే పాజిటివ్గా చెప్పారు. కాబట్టి ఆ పాజిటివ్ అది ఒక ఊరట మనసుకి కలిగించినప్పుడు ఇది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే ఇది న్యాచురల్ ఫంక్షన్, అది గమనించండి. ఇప్పుడు నీళ్లు పడుతుంది, తామర ఆకులో నీటి బొట్టు, ఒక బొట్టు పడుతున్నప్పుడు అది ఊరికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదే వేడిగా ఉంటుంది ఇనుము, దాని మీద ఒక చుక్క పడితే ఆ నీళ్ళే మాయమైపోతుంది. కొంతమందికి మనం ఎంత చెప్పినా ఎక్కదు, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ డౌట్ ఉంటుంది. ఇంకా పక్కన వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఇంకా నాకేం వస్తుంది అని ఉన్నప్పుడు నీకు వస్తుంది అంటే వాళ్ళు తీసుకోలేరు. తామర ఆకులాగా అట్లా ఉన్నప్పుడు తీసుకుంటారు, పూర్తిగా లోపల దిగదు కొంతవరకు. ముత్యం చిప్ప ఉంటుంది, ఆ స్వాతి నక్షత్రంలో ఒకే ఒక డ్రాప్ వర్షం కురిచినప్పుడు అది తీసేసుకుంటుంది, అది ముత్యం అయిపోతుంది. అంటే ఆ ఒక్క మాటనే మనం ఎంత రిసెప్టివ్గా ఉన్నాము, మైండ్ బాగా తీసుకునేటప్పుడు ఇది ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే అది న్యాచురల్, అది దాని పని. అది మనకేమంటే మనం లాజిక్కు అలవాటు అయిపోయినాం. అందరికీ వచ్చింది, కానీ అందరికీ ముందుగా వచ్చేసింది, ట్రీట్మెంట్ లేకుండా వచ్చేసింది. నాకు 3 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది వయసు, 3 ఏళ్ళు అయిపోయింది పెళ్ళయ్యి, ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి నాకు ఎట్లా వస్తుంది? రివర్స్ క్వశ్చనింగ్. నా ప్రాబ్లం పెద్దది, అందుకని పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటేనే నాకు అవుతుంది. ఇదంతా పక్కన వాళ్ళు చెప్పినారు, వాళ్ళకి ఇదంతా తెలీదు. ఇంకోటి శారీరకంగా మాత్రమే చూసి మానసికంగా మనం ఆ టెన్షన్ను, ఆ డౌట్నే పట్టుకునేటప్పుడు ఈ గర్భసంచి పట్టుకోదు. అక్కడ అది రిలీజ్, ఆ డౌట్ని వదిలిపెట్టడం, ఆ సంతోషము, పట్టుదలను, నమ్మకము గట్టిగా ఉన్నప్పుడు ఇది అట్లా వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నీకు రావడం కష్టం అని మనం చెప్పలేం. ఈ నెల ఇప్పుడు వరకు రాకపోవచ్చు, వచ్చే నెలలో వచ్చేసేయచ్చు. చాలామందికి ఆ డౌట్ క్లియర్, ఆ డౌట్ ఓపెన్ అప్ అయ్యి చెప్పడమే చాలామందికి కష్టం. అబ్బా, నేను ఇది చెప్తే నా గురించి వీళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారు,
అందుకని చెప్పరు. ఇట్లంతా డౌట్ ఉంటుందా అని నన్ను, డౌట్ అనేది కామన్. అందులో ఇది మీకు ఉండే డౌట్, మీకు ఉండే బాధ చెప్పేసుకోండి. డౌట్ అనేది మా దగ్గర చెప్పండి. బాధ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెప్పొచ్చు, ఒక్కొక్కసారి మీ హస్బెండ్తో ఇంకెవరైనా అర్థం చేసుకో, అది చెప్పి ఏడ్చి అది దించేసేయాలి. ఆ బాధ పోతే ఆ హార్మోనల్ డీటాక్స్ అయిపోతుంది. అది దాని గురించి ఆ మైండ్ ఎంత ఫ్రీ అయిపోతుందో దాని గురించి ఆలోచించరు, ఈజీగా వచ్చేసింది. ఇందాక చెప్పిన హస్బెండ్ అట్లా చెప్పారు, వాళ్ళ అమ్మకి ఆపరేషన్, దాని గురించి మర్చిపోయింది, వదిలేసింది, ఈజీగా వచ్చేసింది. మనం ఏం చేస్తాం, అన్నీ బాగానే ఉందంట, కూడా బాగానే ఉంది కదా, నాకు రావాలి కదా, రావాలి రావాలి రావాలి, వస్తుందో రాదో, వస్తుందో రాదో. ఆ ఆలోచనలో ఒక ప్రవాహంలో కొట్టుకుని పోయినట్టు వెళ్ళిపోతున్నాము. ఇందువల్లనే రావట్లేదు అనేది మనకి తెలియట్లేదు. మనం జస్టిఫై చేసుకుంటున్నాము. నేను బిడ్డ కోసం వస్తున్నాను, నేను ఎదురు చూడడంలో ఏమి తప్పు, ఇక్కడ నీకు లాజిక్కి అది పని చేయదు, నీ గర్భసంచి లాజిక్ పనే చేయదు. నువ్వు వదిలిపెట్టేస్తా, నేను వస్తాను, నేను చేస్తానని చేస్తుంది. టెలిఫోన్ నంబర్లో, సెల్ ఫోన్లో 10 అంకెలు ఉన్నాయి, 9 నేను కరెక్ట్గా వేసేసాను కదా, ఒక్కటే కదా. ఆ ఒక్కటి బాగుంటే నీ కనెక్షన్ దొరికిపోతుంది. అట్లా శారీరకంగా అన్నీ బాగా అయిపోయింది. ఇది ఒక్కటే కదా, నేను ఒక్కసారి ఆలోచిస్తాను, ఆ కాసేపే బాధపడతాను. కాసేపు బాధపడినా అక్కడ హార్మోన్ డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా, ఎక్కడి నుంచి పనిచేస్తుంది. అందుకని ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం పాలిసిస్టిక్ ఓవరీస్లో, మామూలుగా కూడా పాలిసిస్టిక్ ఓవరీస్లో ముఖ్యంగా శారీరకంగా మనం ఎంత చేస్తామో మానసికంగా అంత ప్రశాంతంగా ఇష్టంగా. ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక రకంగా వేధింపులాగా అయిపోతుంది. ఒకసారి వాళ్ళు చెప్తే మనం 1000 సార్లు మనం అనుకుంటున్నాం. అది ఆపాలి, ఆ హ్యాబిట్ ఆపాలి. వాళ్ళ కోసం కాదు మనం పుట్టించుకునేది, మన కోసం. ఈ ఒక్క ఆలోచన వస్తే వాళ్ళు చెప్పినా మనం బాధపడం. వాళ్ళకి చెప్పండి, ఇంట్లో వాళ్ళకి 6 months అవుతుంది, 1 year కూడా అవుతుంది, నేను వచ్చేంత వరకు వదిలిపెట్టను, కానీ నేను ఖచ్చితంగా నా బిడ్డని తీసుకుంటాను. ఇది ఏంటంటే పాలు పొంగుతుంది. మనం బయట వాళ్ళు మాటలు ఇవన్నీ ఏంటంటే దీనివల్ల పాలు పొంగుతుంది. మనం నీళ్ళు వేస్తున్నాం, నీళ్ళు వేస్తే ట్రీట్మెంట్. ఇది మంట తగ్గించకపోతే నువ్వు ఎన్ని నీళ్ళు వేసినా పొంగడం ఆగదు కదా. ఈ పొయ్యి మంట తగ్గించేసాయి అంటే వాళ్ళ అనే మాటలు, వాళ్ళని మనం ఆపలేము, బయట వాళ్ళని. మనం నిర్ణయం, ఆ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడడమే నాకు హానికరం. ఇది రాసుకోండి, దీని గురించి డిస్కస్ చేసుకోండి, ఇంట్లోనే డిస్కస్ చేయండి. ఇక్కడైనా ఫస్ట్ ఇనిషియల్లీ మనకు అలవాట్లేదు, కానీ చేయంగా అలవాటు అవుతుంది. అందుకనే వీడియో హెల్ప్ అవుతుంది. చాలామంది వీడియోస్ మీకు ఏ వీడియో నంబర్స్ పెట్టిస్తారు, ఆ వీడియో నంబర్ చూసినప్పుడు నాలాగనే ఉంది కదా, మానసికంగా ఇంప్రూవ్ అయింది కదా, అక్క తెచ్చుకునింది, అట్లా చూసినప్పుడే ఇది ఇట్లా పనిచేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం నీళ్ళు పోవడం, నేను ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటా, ఎంత డయట్ చేసుకుంటాం, అదంతా నీళ్ళు పోవడం, చిల్లీకుండా నీళ్ళు లీక్ అయిపోవడం, బాధపడడం, అన్నీ బాగా చేసి ఆ ఒక్కరోజు బాధపడితే అయిపోయా. సో మన డయట్, మన దగ్గర మెడిసిన్స్ ఉంది, మెట్ఫార్మిన్ ఉంది, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, ప్రీ అండ్ ప్రోబయాటిక్స్, ఇదంతా పెడతాం. తర్వాత పిల్లల కోసం ఉన్నప్పుడు ఓవులేషన్, ఇండక్షన్, ఎగ్ డెవలప్మెంట్, ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము. అవసరమైతే ఇంజెక్షన్స్ చేస్తాము, లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు మాత్రం ఏం చెప్తామంటే వెయిట్ కొంచెం తగ్గమంటాం. కంటిన్యూస్గా ఒక 2 months అయినా వెయిట్ తగ్గి అప్పుడు. లేకపోతే ఏమవుతుంది, కొంతమంది లాప్రోస్కోపీ చేసిన తర్వాత విపరీతంగా వెయిట్ పెరిగిపోతారు. ఒక్కొక్కసారి 3-4 kgs వెయిట్ పెరిగినా కూడా మనం చేసిన ఎఫెక్ట్ పోతుంది, మళ్ళీ ఇర్రెగ్యులర్ అవుతుంది, మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది.
ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు కొంతమందికి 3 మంత్స్లో వస్తుంది, కొంతమంది 6 మంత్స్, కొంతమంది 1 ఇయర్, ఒకసారి 2-3 ఇయర్స్ తర్వాత కూడా వస్తుంది. ఒక ఆమె హైదరాబాద్లో లాప్రోస్కోపీ చేసుకునింది. ఆమె పూణేలో ఉండేది, అమ్మ వాళ్ళ ఊరు ఇది. అంటే హైదరాబాద్ నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ పూణేకి వచ్చేసింది. ఈ లాప్రోస్కోపీ చేసుకొని 1.5 ఇయర్స్ అయిన తర్వాత వచ్చింది. ఆమె ఒకటే నన్ను అడిగింది, నాకు లాప్రోస్కోపీ చేసి కూడా 1.5 ఇయర్స్ అయిపోయింది, నాకు ఎందుకు రాలేదు అని చెప్పి. నువ్వు డైట్ అది చేస్తున్నావా? కొంచెం వెయిట్ ఉంటుంది అమ్మాయి. నేను అదేం చేయటం లేదు, నువ్వు అది చెయ్యి, వెయిట్ తగ్గు, నా టైమింగ్ గురించి చెప్పండి అనింది. 1.5 ఇయర్స్ అయిపోయింది. ఏం 1.5 ఇయర్స్? 2 ఇయర్స్కి కూడా వస్తుంది, 2.5 ఇయర్స్ కూడా వస్తుంది. అప్పుడు కూడా వస్తుందా? వస్తుంది. నాకు ఈ మాట ఎవరు చెప్పలేదే. ఏమనుకున్నావు నువ్వు? 6 మంత్స్కి రాకపోతే ఇంకా నాకు రాదు. నా డాక్టర్ ఏం చెప్పారు? నువ్వు చేసుకో, నీకు 6 మంత్స్కి వస్తుంది. 6 మంత్స్కి రాలే, మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాను, నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రాలే, అందుకని ఆపేసా. అంటే ఆ డౌట్ని అడగలేదు, డౌట్ మనసులే పెట్టుకునింది, నాకు కష్టం అని. ఎప్పుడు డైట్ అది చేసి 2 మంత్సే డైట్ చేసింది. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది, నేను డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. 2 మంత్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీకి వచ్చింది. అంటే ఆ డౌట్ అట్లా క్లియర్ అవ్వడం, ఇటు రావడం. సో అంత ఈజీ. ప్రెగ్నెన్సీ ఎంత కష్టం, ఎవరికి కష్టం? శారీరక లోపం ఉన్నప్పుడు కష్టం. ఇప్పుడు శారీరక లోపం చాలా వరకు మనకి మెడిసిన్స్ అదంతా ఉంది, కానీ మైండ్ ప్రాబ్లం, మైండ్లో మనకుండే డౌట్, మనకుండే బాధ, మనకుండే అపనమ్మకం, దానివల్ల ఇది కష్టం. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందా, ఇంకా నీకు కష్టం. థైరాయిడ్ ఉందా, కష్టం. ఎవరు పట్టినా అది చెప్తారు. గూగుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కొన్ని కరెక్ట్, కానీ వాళ్ళు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారు, మనం ఎట్లా తీసుకుంటాం, అది ఇంపార్టెంట్ అక్కడ. సో అందుకని నీ గూగుల్ చూసే పని అయితే చూడు, వద్దని నేను చెప్పను. నీకు కొంత కానీ అవి కరెక్టా లేదా, నీకుండే డౌట్ నువ్వు క్లియర్ చేసుకోండి, దానికి హెసిటేట్ చేయబాకండి. బయట హాస్పిటల్ ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఇక్కడ మీ డౌట్ మీరు అడిగి క్లియర్ చేసుకోండి. సో లాస్ట్ ఏం లేకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఎందుకంటే యామిని వచ్చింది, పాలిసిస్టిక్ ఓవరీస్. ఇప్పుడు ఆమె కేసులో నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది, పెళ్ళైన తర్వాత ఆ వాతావరణం మారిన స్ట్రెస్ వల్ల ఆమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 to 3 మంత్స్కి వచ్చేది. ఇక్కడ వచ్చిన తర్వాత డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేస్తాం అని ఇష్టంగా చేసింది. దానివల్ల ఏం మార్పు చెప్పింది, ఇక్కడ అందరూ నాకు బాగా పట్టించుకుంటున్నారు, నాకు బాగా చెప్తున్నారు. ఆ మైండ్, ఆ ఈజ్ అట్ హోమ్ ఫీలింగ్, హోమ్లీ ఫీలింగ్, దానివల్ల ఏమైంది, పీరియడ్స్ ఇమీడియట్గా ముందుకు రావడం. అంటే ఆ ప్రాసెస్లో ఆ ఇంప్రూవ్మెంట్ అది, ఎందుకంటే అది మేము చూసినాం కాబట్టి. ఇదంతా ఎక్కడ ఇవ్వరు, కేవలం అబ్జర్వేషన్ వల్ల వచ్చింది. ఇర్రెగ్యులర్ అయితే ముందుకు వచ్చి తర్వాత కరెక్ట్ వస్తుంది. అట్లనే తొందరగా వచ్చేది, కొంతమందికి ఒకేసారి రెగ్యులర్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అయ్యి అప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఇదంతా దాని పని చేసే తీరులో వచ్చే మార్పు. సో అది జరిగింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ సపోర్టు, వాళ్ళ అమ్మ ఆపరేషన్, డైవర్షన్, దాని గురించి ఆలోచించేలా వచ్చేసింది. అంటే ఆమెకి ఫాలిక్యులర్ స్టడీ కూడా చెయ్యలేదు, ట్యూబ్ టెస్ట్ ఒకటే చేయింది. అంటే నువ్వు అంత రిలాక్స్ చేసి దాని గురించి ఫ్రీగా ఉన్నప్పుడు దాని పని అది చేసుకొని వస్తుంది. సో దీన్ని స్టడీస్ చేశారు. దాంట్లో ఏం కనుక్కున్నారు, వెయిట్ తగ్గడం. వెయిట్ ఉండేవాళ్ళు 5 to 10% వెయిట్ తగ్గినా కూడా దాంట్లో స్కానింగ్లో ఓవరీ సైజ్ తగ్గుతుంది, ఫాలికల్స్ సైజు తగ్గుతుంది. తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ అది తగ్గుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. 13 మెంబర్స్ ఉంటే 12 మెంబర్స్కి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి ఓవులేషన్ కూడా జరిగింది. 11 మెంబర్స్ కన్సీవ్ అయినారు, దాంట్లో 5 మెంబర్స్ న్యాచురల్ కన్సెప్షన్. తర్వాత ఈ డయట్ ఎక్సర్సైజ్ చేసే కూడా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా సక్సెస్. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ని మన కంట్రోల్లో పెట్టేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్గా బీపీ, షుగర్ ఇట్లా రావడం అనేది తగ్గుతుంది. సో మనం ఏమేమి అవాయిడ్ చేయాలంటే ఈ కేక్, బిస్కెట్స్, ప్యాకెట్లో ఉండేది చిప్స్, అట్లా ప్యాకెట్లో ఏది ఉన్నా కూడా, అట్లనే బాటిల్లో ఉండే డ్రింక్స్, జంక్ ఫుడ్, ఇటువంటిదంతా మనం అవాయిడ్ చేయడం. అంటే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పను, అప్పుడప్పుడు తీసుకోవచ్చు.
తీసుకోవడంలో అయ్యో నేను తప్పు చేశాను అనుకోవద్దు. తినేటప్పుడు ఇష్టంగా తినండి, ఎక్కువగా తినొద్దు. ఆ రోజు కొంచెం ఎక్కువగా నీళ్లు మజ్జిగ అట్లా తీసుకొని ఒక 10 నిమిషాలు అరగంటను కొంచెం నడవండి. సో అందువల్ల ఆ గిల్ట్ అనేది ఉండదు. తర్వాత ఫుడ్లో ఒక 45-55% కార్బోహైడ్రేట్, 25% ప్రోటీన్, 15-30% ఫ్యాట్. సో టిఫిన్ చేసేటప్పుడు కొంచెం బాగా తీసుకోవచ్చు. కొంతమంది స్ప్రౌట్స్, నట్స్, ఫ్రూట్స్ అది బాగా తీసేసుకుంటారు. కొంతమంది అది కొంచెం మామూలుగా టిఫిన్ తీసుకుంటారు. మధ్యాహ్నం రైస్ వీలైతే బ్రౌన్ రైసో, బ్లాక్ రైసో లేదా సింగిల్ పాలిష్డ్ రైసో, ఆకుకూరలు కొంచెం బాగా తీసుకొని కూరగాయలు బాగా తీసుకోవడం. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా నట్స్, సీడ్స్. నైట్ వచ్చి చిరుధాన్యాలతో చేసిన టిఫిన్ తొందరగా తినేస్తే మంచిది. డ్రింక్స్లో ఏమేమి తీసుకోవచ్చు? నీళ్లు కొంచెం మామూలుగా ఒక 2 లీటర్స్ వరకు ఖచ్చితంగా నీళ్ళు, అంటే 8 గ్లాసెస్ నీళ్ళు. పొద్దున పరగడుపున ఒక గ్లాస్ నీళ్లు తాగేసేయడం. దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ పిండుకొని, లెమన్ జింజర్ అట్లా వేసుకొని అట్లా తీసుకుంటే ఇంకా మంచి డీటాక్స్కి. మజ్జిగ, టెంకాయ నీళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇంట్లో చేసుకునింది, గ్రీన్ టీ ఇట్లా తీసుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటారు. వాటర్లో మనం జీలకర్ర వేడి చేసి తీసుకోవచ్చు, సబ్జాను నానబెట్టేసి తీసుకోవచ్చు, చియా సీడ్స్ కూడా వాటర్లో కలిపి తీసుకోవచ్చు. తర్వాత కార్బోహైడ్రేట్ అంటే అది మనకి కావాలి. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే అంతే ఎక్కువ వెయిట్ రాదు. చిరుధాన్యాలు లేదంటే మనం ఇందాక చెప్పినాము బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అట్లాంటిది. కూరగాయల్లో మనకి ఒక 2.5 కప్స్ తీసుకునేది. నాన్ స్టార్చిక్ వెజిటబుల్స్ అది ఏంటంటే మనకు ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ అట్లాంటిది, పచ్చి బఠానాలు, బీన్స్, టమాటా, ఎర్రగడ్డ ఇటువంటిది మనం బాగా ఆకుకూరలు వారానికి 2 సార్లు మినిమం తీసుకుంటే మంచిది, 3 సార్లు అయితే ఇంకా మంచిది. ఫ్రూట్స్ ఒక 2 కప్స్ మనం యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, జాంపండు, వాటర్ మెలన్ ఇటువంటిదంతా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటీన్లో వచ్చి యానిమల్ సోర్సెస్ అంటే ఎగ్, ఫిష్, మటన్, చికెన్. నాన్ వెజ్ కొంచెం తగ్గించేసుకోమంటాం. నాన్ వెజ్ తినేటప్పుడు డే టైంలో తినండి, నైట్ అవాయిడ్ చేయండి, కొంచెం అరగడం కష్టం అవుతుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయితే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, మజ్జిగ, పెరుగు, పన్నీర్ ఇటువంటిదంతా. నట్స్ అండ్ సీడ్స్ మనం తెలుసు, విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇటువంటిదంతా చేసుకుంటాము. పప్పు ధాన్యాలు, బఠానాలు, బీన్స్ ఇవి అన్నీ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్. ఫ్యాట్లో వచ్చి మనం ఈ బాదం పప్పు, వాల్నట్, వేరుశెనగపప్పు వీటిలన్నిటిలో కూడా ఆయిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది అనమాట. అది గుడ్ ఫ్యాట్ అంటాం. ఈ ఒమేగా 3 అని చూసేటప్పుడు వాల్నట్లో ఉంటుంది, ఫ్లాక్సీడ్ అవిసె విత్తనంలో కూడా ఉంటుంది అనమాట. సో ఒమేగా 3 మనకి మంచిది. అది ఏంటంటే మనకు బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గించేసేస్తుంది. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. పాలిసిస్టిక్ ఓవరీస్లో ఫైబర్ చాలా ముఖ్యంగా ట్రీట్మెంట్లో మనకి డయట్లో కావాలి. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఈజీగా అరిగిపోతుంది అనమాట, వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే గట్టిగా ఉంటుంది. మనం విత్తనాలు, నట్స్, తర్వాత ధాన్యం పొట్టు, కిచెన్ స్పైసెస్ వాటిలో ఉండేది కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఫైబర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది కాబట్టి బ్లడ్లో షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ లెవెల్ అది పెరగడు. కాన్స్టిపేషన్గా అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్లో మనకుండే టాక్సిన్స్ అంతా మోషన్లో పోతుంది కాబట్టి టాక్సిన్స్ తగ్గిపోతుంది. సో ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ తీసుకొచ్చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియాకి ఈ ఫైబర్ అనేది మంచి ఫుడ్ అవుతుంది అనమాట. దీంట్లో ఈ అల్లం, తెల్లగడ్డ, దాల్చిన చెక్క, పసుపు ఇవన్నీ మంచిది. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీస్లో మెంతులు. సో ఈ మెంతులు మీద స్టడీస్ చేశారు. 3 months 500 mg 2 times తీసుకోమని
అది చేసినప్పుడు అట్లా ఏం చూసారంటే 36%లో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గింది, 46%లో సిస్ట్ సైజ్ తగ్గింది అనమాట. 70 మెంబర్స్లో పీరియడ్స్ రెగ్యులర్ అయింది, 12%లో కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కాబట్టి మెంతులు నానబెట్టి తీసుకోవడం, 1 స్పూన్ నానబెట్టి తీసుకోవడం. సో దీంట్లో మెంతుల్ని కషాయంగా కూడా తీసుకోవచ్చు. మెంతులు 1 గ్లాసు, వాము 1/2 గ్లాసు, నల్ల జీలకర్ర 1/4 గ్లాసు, ఇదంతా విడిగా వేయించి పొడి చేసేసుకొని 1 స్పూన్ నైట్ వాటర్లో వేడి నీళ్ళలో కలిపి తాగడం. కొంచెం చేదుగా ఉంటుంది కానీ మంచిది. చాలామందికి ఇది రెగ్యులర్గా చేయడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్తో పాటు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గుతుంది. ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా, అది ఏం చేస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిస్తుంది, విటమిన్స్ని పెంచుతుంది, పీహెచ్ని మారుస్తుంది అనమాట. స్టడీస్ చేసి అది కూడా ప్రూవ్ చేశారు. ఈ గుడ్ బ్యాక్టీరియా దేంట్లో ఉంటుందంటే సద్ది అన్నం, సద్ది నీళ్లు. సో సద్ది అన్నం, సద్ది నీళ్ళతో ఈ పచ్చి ఎర్రగడ్డలు కలిపి అది తీసుకోవడం మంచిది. మజ్జిగ, సో అది కాకుండా రాగి అంబలి ఇది ఉంటుంది. ఇడ్లీ దోశలో కూడా గుడ్ బ్యాక్టీరియా, కానీ అది హీట్ వల్ల అది పోతుంది, కానీ ఆ బ్యాక్టీరియా రిమైన్స్ కొన్ని విటమిన్స్ని మనకి ఇస్తుంది అనమాట. అందువల్ల ఇడ్లీ దోశ కూడా మామూలుగా ఉండేదానికంటే కూడా కొంచెం తక్కువ ఉన్నా కూడా దానివల్ల కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. బయట అమ్మేది వచ్చి కేఫీర్, కిమ్చి ఇట్లంతా ఉంటుంది అనమాట. ఈ ఈటింగ్ గైడ్ లైన్స్ మనం ఎట్లా తినాలి, ఏం తినాలి అని చూసాము. ఎట్లా తినాలి, మనం ఆకలి అయినప్పుడు, టైం అయిపోయింది తినాలి అనేది కొంచెం మనం గమనించి ఆకలి అయినప్పుడు తినడం, ఇంకా కొంచెం తినొచ్చు అనేటప్పుడు ముగించేసేయడం, తినేటప్పుడు ఇష్టంగా తినడం. తినేటప్పుడు మనం టీవీ చూసుకొని, సెల్ ఫోన్ చూసుకొని అది కాకుండా, తర్వాత అయ్యో తినేసేమే అనే గిల్ట్ లేకుండా, బాధగా ఉన్నప్పుడు వెంటనే తినొద్దు, కొంచెం టైం తీసుకొని తింటే మంచిది. తర్వాత ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుంది, ఎక్సర్సైజ్ లేకపోతే కండరాలు రక్త ప్రసరణ, ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన గర్భసంచిలో, అండాశయంలో చిన్న చిన్న రక్తనాళాలకు కూడా ఇది పోవాలి. సర్క్యులేషన్ బాగా ఉన్నప్పుడే మనం తినే డయట్ అయినా, మనం తినే ట్యాబ్లెట్ అయినా అక్కడ పోతేనే అది పనిచేస్తుంది. అందుకనే డయట్, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమందికి తొందరగా రిజల్ట్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ పోయింది, ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది, ఇది చూడు, ఇది గర్భసంచి, ఇది అండాశయం, చిన్న రక్తనాళాలు, ఇక్కడ ఇంకా చిన్న రక్తనాళాలు, ఇది బయట గర్భసంచి బయట ఉండే పెద్ద రక్తనాళాలు, ఇది లోపల ఇంత చిన్న రక్తనాళాలకి ఇక్కడ పోవాలి. మన ఎక్సర్సైజ్ అది సరిగ్గా చేయకపోతే ఇక్కడే పోయి ఇటే వచ్చేస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. అందుకని డయట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఒక 1/2 అవర్ అయినా వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్, మనకి వీలైతే వాకింగ్, మనం దాంతోపాటే స్క్వాటింగ్, బటర్ఫ్లై బ్రీదింగ్, ఇది కీజల్స్ ఎక్సర్సైజ్, ఇటువంటిది చెప్తాం. అది కాకుండా కొంత రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం, సిటప్స్, పుషప్స్, రెసిస్టెంట్ బ్యాండ్స్ పెట్టుకొని చేసేది, వెయిట్ ట్రైనింగ్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయడం, అది 2 to 3 times a day వీక్, ఇది చేసుకోవచ్చు. అది మనం ఎక్కువ చేయలేము. దీంట్లో ఏంటంటే కౌన్సిలింగ్ ప్లస్ అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేయడం. ఎట్లా అంటే మైల్డ్ డిప్రెషన్ ఉండే వాళ్ళకి యాంటీసైకాటిక్స్ కంటే కూడా ఇది బెటర్గా పనిచేస్తుంది. అందుకని ఎక్సర్సైజ్ వీలైనంత వరకు వాకింగ్ అనేది ఇంటి బయట పోయి చేయమంటాం. ఎందుకంటే అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. ఇంట్లోనే ఉంటే అదే ప్లేస్, అదే ఆలోచన, బయటకు పోతే మన ఆలోచన ఈజీగా మారిపోతుంది. అందుకనే మనం బయట పోమంటాం. ఈ ఆస్ట్రేలియాలో అడిలైడ్ యూనివర్సిటీలో చేశారు డయట్ ఎక్సర్సైజ్ 6 months. అప్పుడు ఈ LH హార్మోన్ వచ్చి 39% తగ్గింది, ఇన్సులిన్ 33% తగ్గింది, సెంట్రల్ ఫ్యాట్ 11% తగ్గింది. సో స్లీప్ మనం బాగా నిద్ర, ఎందుకంటే డయట్ ఎక్సర్సైజ్ కొంచెం రిలాక్స్ అయ్యి తొందరగా పడుకుంటే, చాలామంది చెప్పేది అంటే నిద్ర బాగా పడుతుంది, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ మనకు బాగా వచ్చేస్తుంది, కార్టిజాల్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ తగ్గిపోతుంది, మెలటోనిన్ పెరుగుతుంది అనమాట. తర్వాత మన ఆలోచనలు,
సో దాంట్లో హ్యాపీ హార్మోన్స్ అంటే మనం 4 హార్మోన్ చెప్తారు. ఆక్సిటోసిన్ అంటే మనం మాట్లాడడం, దగ్గర తీసుకోవడం, టచ్ చేయడం, మసాజ్ చేయడం, ఇదంతా ఆక్సిటోసిన్. సిరటానిన్ హార్మోన్ సన్లైట్లో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, హ్యాపీగా మనం ఆలోచించినప్పుడు సిరటానిన్ రిలీజ్ అవుతుంది. ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా, అందుకనే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ అనే హార్మోన్ మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటాం, టార్గెట్ పెట్టుకుంటాం, అది ఖచ్చితంగా అది చేయాలి అనేది మనం చేసినప్పుడు ఈ డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మొటిమలు, సో వీటికి ఏంటంటే మనం దీనికి కూడా డయట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. దాంతోపాటే దాని గురించి ఎక్కువ గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ పనిచేస్తుంది. ఎంత చేస్తే తగ్గుతుందో తగ్గదండి, బయట పోతే ఎవరైనా చూసేస్తారా, ఏమైనా అడిగేస్తారా? అది ఉన్నప్పుడు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రెస్పాన్స్ సరిగ్గా దానికైనా ఈ హెయిర్ గ్రోత్కైనా. అందుకని అది మనం హెయిర్ గ్రోత్కి వ్యాక్సింగ్, ట్వీసింగ్, దాంతోపాటు లేజర్ ట్రీట్మెంట్ అంతా. చాలామందికి ఏంటంటే ఇదంతా చేస్తే ఒక్కొక్కసారి టెంపరీగా ఎందుకు ఉంటుందంటే మనం మళ్ళీ వచ్చేస్తుందేమో, కానీ మళ్ళీ ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, ఇది చేస్తే నాకు రాదు అనే ట్రీట్మెంట్ అనే నమ్మకం ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇందాక చెప్పినాను ఒబీస్ పిసిఓఎస్, లీన్ పిసిఓఎస్. సో ట్రీట్మెంట్ తీసేటప్పుడు మనం మెంటల్గా బాధపడితే ఇది మోసినట్టు, మొయ్యలేని బరువు మోసినట్టు. మనం మెంటల్గా రిలాక్స్ అయినప్పుడు మనం హ్యాపీగా అదే బాలే చిన్నది చేసుకొని ఉన్నట్టు. కాబట్టి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు డయట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. వెయిట్ కొద్దిగైనా కన్సిస్టెంట్గా తగ్గడం, ఒక 2-3 months అయినా తగ్గితే అప్పుడు దానివల్ల మార్పు బాగుంటుంది. మూడోది ఏంటంటే మెంటల్గా అది పెద్ద విషయం కాదు, ఇది నాది బాధ్యత. సో అట్లా ఉన్నప్పుడు పక్కన ఎవరైనా మెంటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసేదానికి, హస్బెండో, అమ్మనో, ఫ్రెండో, ఎవరో ఒకరు, ఫ్యామిలీ మెంబరో, ఫ్రెండో సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు బాగుంది, నువ్వు చేసుకుంటావు అని ఉన్నప్పుడు ఏదో ఒక్క దీన్ని పెట్టుకొని ఆ నమ్మకాన్ని పట్టేసుకోండి. పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, మన ఇష్టం కోసం మనం చాలా మంచి బిడ్డని కంటాం. ఈ దీంట్లో మీకు సపోర్ట్ మేమంతా ఉన్నాము. ఖచ్చితంగా అందరూ మంచి బిడ్డగా తీసుకుంటారు. సో ట్రీట్మెంట్ తీసేటప్పుడు మనం మెంటల్గా బాధపడితే ఇది మోసినట్టు, మొయ్యలేని బరువు మోసినట్టు. మనం మెంటల్గా రిలాక్స్ అయినప్పుడు మనం హ్యాపీగా అదే బాలే చిన్నది చేసుకొని ఉన్నట్టు. కాబట్టి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు డయట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. వెయిట్ కొద్దిగైనా కన్సిస్టెంట్గా తగ్గడం, ఒక 2-3 months అయినా తగ్గితే అప్పుడు దానివల్ల మార్పు బాగుంటుంది. మూడోది ఏంటంటే మెంటల్గా అది పెద్ద విషయం కాదు, ఇది నాది బాధ్యత. సో అట్లా ఉన్నప్పుడు పక్కన ఎవరైనా మెంటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసేదానికి, హస్బెండో, అమ్మనో, ఫ్రెండో, ఎవరో ఒకరు, ఫ్యామిలీ మెంబరో, ఫ్రెండో సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు బాగుంది, నువ్వు చేసుకుంటావు అని ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా మనకి వీలవుతుంది. ఇంకొక ఇది ఏంటంటే, ఒక ఆమె అన్నీ బాగానే ఉంది, నాకు కాలేదు, కానీ నువ్వు ఏం బాగా పని చేస్తావు అని చెప్పినప్పుడు నేను ఫిష్ కర్రీ బాగా చేస్తాను. ఫిష్ కర్రీ నాకు రాదు, కానీ మా ఆయనకి ఇష్టం కాబట్టి నేర్చుకొని చేశాను. నేను ఇప్పుడు బాగా చేస్తాను. తెలియనిదే నువ్వు నేర్చుకొని నువ్వు చేయగలిగినప్పుడు, నీకు శారీరకంగా బాగున్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయలేవు? నీ బేబీనే ఫిష్ కర్రీ ఈజ్ ఈక్వల్ టు యువర్ బేబీ. అది అన్నప్పుడు చాలా రిలీఫ్ అయింది. అప్పుడు వరకు ఇట్లా అనుకునేది, అది ఇట్లా అయిపోయింది. అది ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలిన విషయాల్లో ఏది మీరు, ఒక ఆమె నాకు ఇల్లు బాగా అదే నువ్వు చేసుకోగలిగినప్పుడు ఇది కూడా చేసుకోగలుగుతావు. నువ్వే చేసుకోమని చెప్పట్లే, ఇక్కడి నుంచి నీకు అన్నీ సపోర్ట్ ఇస్తున్నావు. కాబట్టి నువ్వు ఇది ఈక్వల్ టు అది అనేది గుర్తుపెట్టుకో. ఇంకొక అమ్మాయికి అన్నీ చేసినా బాగానే, కాకపోతే ఒకసారి మాట్లాడినప్పుడు ఏమనింది, నాకు అన్నీ లేటేనండి,
పెళ్ళి అవ్వడం లేటు, ఉద్యోగం రావడం లేటు, కానీ లేట్ అయింది, వచ్చినప్పుడు అన్నీ బాగుంది. నీకు అది బాగుంది కదా, ఇది కూడా ఇప్పటి వరకు లేట్ అయింది, వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నీకు అదంతా లేట్ అయినా ఖచ్చితంగా అయింది, ఇది కూడా ఖచ్చితంగా అవుతుంది. నువ్వు నీ బిడ్డ ఇద్దరు బాగుంటారు. ఆమెకి ఆ ఒక్క మాట ఊరట ఇచ్చేసింది. ఇంకా నేను బాధపడనండి ఎవరన్నా, నాకు అది అయింది కదా, ఇది కూడా అయిపోతుంది. సో అట్లా ఏదో ఒక్క దీన్ని పెట్టుకొని ఆ నమ్మకాన్ని పట్టేసుకోండి, పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా మన ఇష్టం కోసం మనం చాలా మంచి బిడ్డని కంటాం. ఈ దీంట్లో మీకు సపోర్ట్ మేమంతా ఉన్నాము. ఖచ్చితంగా అందరూ మంచి బిడ్డగా తీసుకుంటారు.